ఏవైనా మాట మరి ఆఖరిగా ప్రాణం పోయేటప్పుడు యేసయ్య బిగ్గరగా కేక వేస్తాడని అంటారు కదా. బిగ్గరగా ఎప్పుడు కేక వేస్తాం? బిగ్గరగా ఆడవాళ్ళకి తెలుసు, స్త్రీలకు తెలుసు. ఎప్పుడు కేక వేస్తాం? ప్రసవ వేదనలో లేబర్ పెయిన్స్ పడి బిడ్డ బయటకు వచ్చేటప్పుడు గట్టిగా అరుస్తాం, అవునా? ఆ అరుపుతో బిడ్డ బయటికి వస్తుంది. డెలివరీ టైం అంటే ఒక సంతోషం కలిగే ముందు తీవ్రమైన అధికమైన దాన్ని ఏమంటారంటే విలాపము, అంత భయంకరమైన గట్టిగా అరిచి ఆ బాధ ఓర్చుకోలేక తండ్రి ఆఖరి మాట చెప్పారు. అక్కడ చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. ఈ ఆఖరి మాట మరి అన్నయ్య మనకు వివరిస్తారు. పూర్వకంగా యేసయ్యలో నిలబడిచిన ఆ బాధను మనం ఆత్మలో అనుభవిస్తూ ఈ ఆఖరి మాట విని మళ్ళీ మనం దేవునికి సమర్పించుకుంటాం. శిలువలో పలికినటువంటి 7వ మాట, ఒక్కొక్క మాట ఒక్కొక్కరి ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. రైతులు హల్లెలూయా. అందరూ సరిగ్గా కూర్చుందాం. మహావేదనతో ఆయన రమారమి 9 గంటల ఏళ యేసుక్రీస్తు ప్రభువుని సిలువేశారు. ఎప్పుడండి? రమారమి 9 గంటలకు ఆయన సిలువేశారు. 9 గంటల నుండి యేసు ప్రభు వారు సిలువలో ఆ మేకులకు వేలాడుతూ ఉన్నారు. ఒక ప్రక్కన భయంకరమైనటువంటి ఎండ, భయంకరమైనటువంటి దాహము, భయంకరమైనటువంటి ఓర్చుకోలేనటువంటి ఆ వేదనలో ఈ మాట 7వ మాటగా ఆయన పలుకుతున్నారు. అదేంటంటే లూకా సువార్త 19వ అధ్యాయము 23వ వచనం. 19వ అధ్యాయము అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నీ చేతికి నా నా ఆత్మ అప్పగించుకొనుచున్నాను ఆత్మను అప్పగించుకుంటున్నాను నేను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, ప్రేమ కలిగిన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కొరకు ప్రారంభించిన మా యేసయ్య, యెరూషలేము వీధుల్లో ప్రభువా భారవంతమైనటువంటి సిలువను మోయించుకుంటూ కల్వరిగిరి కొండకు తీసుకువెళ్ళి నిన్ను సిలువ వేసినప్పుడు ప్రభువా
ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ పలికినటువంటి ప్రభువా, అమూల్యమైన మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను కొట్టేవారిని హింసించేవారిని చూచి తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగరు గనుక మీరు క్షమించమన్నావయ్యా. ఆ బాధ క్షోభ తట్టుకోలేస్తున్నాయి. దాహము కలుచున్నాను, దప్పి కలుచున్నానని అంటున్నావు ప్రభువా. అయ్యా సిలువలో నా తండ్రి పొలుమారులు నాయనా ఆ యొక్క శక్తిని అంతటి కూడగట్టుకుని ఒక్కొక్క మాట మాతో పలికే ప్రభువా, నీకు వేలాది స్తుతులు నాయన. భారభరితమైనటువంటి హృదయాలు మాకు దయచేసి ప్రతి వేళతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ క్రీస్తు ద్వారా విడుచున్నాం తండ్రి, ఆమేన్. మరొక పర్యాయం చదువుకుందా. యోహాను సువార్త క్షమించండి, లూకా సువార్త 19వ అధ్యాయము 23-46 వచ్చిన మరొకసారి చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. యేసు క్రీస్తు ప్రభు అప్పటికే ఆయన ఒంటిలో ఉన్నటువంటి ఏమిటి రక్తమంతా పోతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇందాక గొడవ పరమేశ్వరరావు గారు చెప్పినట్లు దేవుని యొక్క బిడ్డలారా, యేసయ్య రక్తము, యేసయ్య శరీరంలో ఉన్నటువంటి 5.6 లీటర్ రక్తము పోతూ ఉంది. 5,000 చిల్లర గాయము ద్వారా పోతూ ఉంది. దేవుని యొక్క బిడ్డలారా, అధికారులు ఏమని ఆయనకు ముళ్ళు గుచ్చుకున్నాయి, ఆయన రాళ్ళు గీసుకున్నాయి. ఆ యొక్క కలవరి కొండలు చూసారా, ఆ కరుకు రాతి ఏమని ఆ కొండలో ఆ భారవంతమైన అంటే 150 కేజీల యొక్క ఏమని ఆ శిలువను ఆయన మోస్తూ ఉంటే ఆయన కాళ్ళు అరిపాదాలు కోసుకుపోయి రక్తము కాలుతుంది. రక్తసిక్తమైపోయిన ఆయన పాదాలు. గౌరవ జాషువా గారు యేసు ప్రభు గురించి ఒక మాట చెప్పారు. అదేంటంటే, అయ్యా నీ పాదాలు ఎంత సుందరమైనవి, నువ్వు నడిచావే ఆ యెరూషలేములో, ఆ పచ్చిక బయలులో, ఆ యొక్క నీ పాదాలు తాకినటువంటి ఆ గట్టి నేతికి పచ్చగా ఉందయ్యా. ప్రైజ్ హల్లెలూయా. గురువు జాషువా కవి గారు రాసినటువంటి వర్ణన ఇదే కదా. అలాంటి పాదాలు, యేసయ్య పాదాలు, ముద్దు పెట్టుకున్నటువంటి పాదాలు, ఏమి అభిషేకం పొందినటువంటి పాదాలు, ఏమి అత్తరు పూసినటువంటి పాదాలు, ఏమి ఆమె సొగసైన తలనెంట్రుకలతో తుడిచినటువంటి ఆ యేసయ్య పాదాలు, నా యేసయ్య పాదాలు రక్తసిక్తమైపోయినవి. ఎందుకు చేతనంటే నీ పాపము నిమిత్తమే, నా పాపము నిమిత్తమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క బిడ్డలారా, ఈయన పస్కా పశువుగా బలి పొందడానికి వచ్చాడు. ఎలా పొందడానికి వచ్చాడు? బలి అవటానికి వచ్చాడు. ఎందుకు పస్కా ఏమని బలి పశువుగా దేవుడు మారాడు అంటే, దేవుని యొక్క బిడ్డలారా, అన్నాడు ఐగుప్తు దేశంలో ఈ యొక్క పస్కా ప్రారంభమైంది. నిర్మాకాండము 12వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. ఈ పస్కా ఏమని ఎక్కడ ఆరంభించబడింది అంటే, మొట్టమొదటిగా ఐగుప్తు దేశంలో ఉండగా ఇలాగ సెలవిచ్చెను, నెలలో ఈ నెల నీకు మొదటిది, మీ సంవత్సరములకు మొదటి నెల, మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబము లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లను ఒక మేక పిల్లను తీసుకొనవలెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను మీరు తీసుకోండి. అది
అది బలిగా అర్పించబడాలి. ఈ పస్కా పండుగ దేవుని యొక్క బిడ్డలారా ఎప్పుడు జరిగించాలి అంటే నీసాను అనేటువంటి మాసములో జరిగించబడాలి. బైబిల్ గ్రంథంలో మీరు ఈ యొక్క నీసాను మాసాన్ని చూస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే దేవుని యొక్క బిడ్డలారా యూదులకు ఉన్నటువంటి నెలలు చాలా ఉన్నవి. ఆ నెలలో మీతో చెప్తాను నేను. ఏంటయ్యా అంటే ఫస్ట్ది నీసాను. ఏ మాసము? నీసాను. చెప్పాలి అందరూ. మొదటిది నీసాను లేక అబీబు అనేటటువంటి నెల. ఇది మార్చి నెలాంతరంలోనూ ఏప్రిల్ నెల ఆరంభంలో వస్తుంది. కాబట్టి ఇందాక మన ప్రేరు చెప్పినట్టు బలరావు గారు ఆ యొక్క డేట్ అనేది ఈ మధ్య కాలంలో వస్తుంది. నెలలు రాసుకొని చెప్తాను. ఎదుర్కొన్న నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఎట్లాగా ఇంగ్లీష్ నెలలు ఉన్నాయో అప్పుడు యూదుల క్యాలెండర్ వేరు, యూదులకు ప్రత్యేకంగా ఉండేది. రాసుకోండి. నీసాను, అబీబు. నీసాను లేక అబీబు. ఎస్తేరు 3:7. ఎస్తేరు 3:7 బైబిల్ ఎక్కడ ఉంది దగ్గర అంటారు. ఎస్తేరు 3:7. జీప్ రెండోది ఏప్రిల్ మాసం. జీప్ అనగా ఏప్రిల్ మాసం. 6:1. సేనాయి సీవాను. చూడండి సేవాను. సేవాను అంటే మే, జూన్. సేవాను మూడోది. 4వది తమ్మూజు. రాసుకోండి. 4వ నెల పేరు తమ్మూజు. త్వరగా రాసుకోవాలి. తర్వాత 5వ నెల పేరు ఆవు. ఏంటి చెప్పండి? 5వ నెల పేరు ఆవు. ఏలూలు 6వ నెల. ఏలూలు. ఏలూలు. తర్వాత యాతని 7వ నెల. యాతని. తర్వాత బూలు. తర్వాత కిస్లేవు. 10వ నెల. కిస్లేవు. తర్వాత టిబేతు 11వ నెల. టిబేతు. తర్వాత అమ్మా ఒక నెల ముందు చెప్పానా? శబాటు 10 కదా, కరెక్ట్. శబాటు 11. ఆధారు. ఏం చెప్పండి? ఆధారు. ఇప్పుడు ఎన్ని వచ్చింది ఒకసారి చెప్పండి. లెక్క మాస్టర్ చెప్తే లెక్కలు వచ్చేయాలి, అంతేనా? సోషల్ మాస్టర్ చెప్తే సోషల్ వచ్చేసేయాలి. రైతువాడు హల్లెలూయా. నీసాను లేక అబీబు నెంబర్ 1. తర్వాత రెండోది జీప్. మూడోది సివాను. 4వది తమ్మూజు. 5వది ఆవు. 6వది ఏలులు. 7వది యాతని. 8వది బూలు. 9వది క్రిస్లేవు. 10వది టిబేతు. 11వది శబాటు. 12 ఆధారు. ఈ 12 మాసాలు మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ లాగా మనకున్నాయో ప్రపంచం అంతా ఈనాడు క్యాలెండర్ పాటిస్తుందో అలాగా యూదులు పాటించేవాడు. ఏ నెలలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని సిలువేయబడ్డారయ్యా అంటే సరిగ్గా ఆ పస్కా భుజించే రోజునే. రైతువాడు హల్లెలూయా. ఎందుకంటే అబ్బాయి బలుల వల్ల కాదయ్యా మీ యొక్క పాపము పరిహరించబడతాము. వేదాలు యజ్ఞాలు చెప్పినట్లుగా యుగ పురుషుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని పాపము లేనివాడు ఆయన ప్రజాపతి దేవేభ్యన స్వర్గం ఉంది కదా. ఏమని రక్త ప్రోక్షణము ఆవశ్యకం. రక్తం పాప పరిహారంతో పుణ్యదాన బలియాగం. ఎవరు? పరమాత్ముడే. దేవుని యొక్క బిడ్డలారా ఋగ్వేదంలో చెప్పబడినటువంటి మచ్చలేని మేక ప్రభువైన యేసుక్రీస్తు వారు. మచ్చలేని మేక తీసుకొచ్చి దాన్ని ఏం చేయాలంట? వేప స్తంభాన్ని కట్టేయాలన్నాడు. వేప స్తంభం అంటే సిలువ, చేదు, శ్రమ. 4 కాలంలో దానికి ఏం కొట్టాలి? మేకులు కొట్టాలన్నాడు. తర్వాత ఏం చేయమన్నాడు? బొలుసుకొమ్మ తీసుకొచ్చి దానికి తలకు చుట్టమన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి తలకు చుట్టబడింది. దేవుని యొక్క బిడ్డలారా దాని యొక్క ఏమండి ఆ 4 కాలంలో రక్తం వచ్చేదని కొట్టమన్నాడు. యేసు ప్రభు వారి యొక్క రక్తం మన వరకు చిందించారు. తర్వాత అంట 4 వృత్తికులు దాని యొక్క వస్త్రాన్ని పంచుకోవాలన్నా. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రాన్ని 4 సైనికులు చీట్లు
వేసుకున్న తర్వాత దానికి ప్రాణదానం ఈ నలుగురు వృత్తికి ఏం చేయాలి? ప్రాణదానం చేయాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు వారు మరలా తిరిగి పునరుద్ధారణై లేచిపోయాడు ఆయన. ప్రపంచంలో మీకు ఆలోచిస్తే 19వ తారీఖు బ్లాక్ డే అన్నారు. బ్లాక్ డే చెప్పండి అందరూ. ఎందుకు వచ్చింది బ్లాక్ డే? 18వ తారీఖు ఈ రోజు, 19వ తారీఖు బ్లాక్ డేగా వస్తుంది. అంటే మంచి శుక్రవారం తర్వాత వచ్చే రోజు ప్రపంచం మొత్తం కూడా బ్లాక్ డేగా ప్రకటించారు. ఎందుకంటే అంటే యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడ్డారు. 3వ రోజున ఆయన తిరిగి లేచారు. కాబట్టి చంద్రుడు సూర్యుడు ప్రకాశహీనులైపోయారు. ఆ యొక్క తెర నడిమి చిరిగిపోయింది. అందుకని అది బ్లాక్ డే. సూర్యుడు ఆయన బాధను చూడలేకపోయాడండి. యేసయ్య పడుతున్నటువంటి బాధలు, ఆయన పడుతున్నటువంటి హింసలు, ఆయన పడుతున్నటువంటి ఆయన ఎట్లాగా దూషిస్తున్నారో, ఉమ్మేస్తున్నారో, ఆ యొక్క యేసు ప్రభువుని ఎలాగ దూషించి మాట్లాడుతున్నారో, ఆ బాధ, ఆ భయంకరమైన వేదన, ఆ యొక్క పరిస్థితి చూడలేకపోయారు. ఎందుకంటే ఆయన శిలువను ఎక్కాల్సి వచ్చింది. ఎవరో పాపిస్తోడు పరిమాణంలో ఎవరు అంటున్నాడు. ఏమంటాడు తెలుసా? చెక్క ముక్కలు కానీ చెక్క మేకులు కంట మేకులు కొట్టారంట. ఆయనే విడిపించుకుని ఆయన దేవుడు అంటున్నాడు. ఎందుకు ఆయన పసుకా పశువుగా బలిపోవాల్సి వచ్చింది? ఆలోచించండి. నిర్గమాకాండంలో ఉన్నటువంటి పసుకా పశువును బలి అర్పించమన్నాడు. ఎలా తెలమన్నాడు? దాన్ని కర్ర పట్టుకుని చెప్పులు తొడుక్కుని తోలపడుతా తినాలన్నమాట. ఎలా తినాలి పసుకా పశువును? దాన్ని వధించినప్పుడు దాని రక్తాన్ని ఏం చేయాలి? హిస్సోపుతో గుమ్మాల మీద, తర్వాత చదువుకోండి, మీకు దాని యొక్క అర్థం అవుతుంది. డోర్ల మీద రాయాలి, కిటికీ మీద, ద్వారబంధాల మీద రాయాలి. ఎందుకంటే ఐగుప్తు దేశం మీదకి సంచారం చేయడానికి నేను సంహార దూతను పంపిస్తున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసా? పస్కా ఎప్పుడు ఏమని రాజించాలి, భుజించాలి, రాత్రి పూట భుజించాలి. ఇప్పుడు రాత్రి కూడా భుజించాలి. ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసా? ఎక్కడైతే ఈ యొక్క యేసు రక్తం ఉన్నదో, ఎక్కడైతే గొర్రెపిల్ల రక్తం ఉన్నదో ఆ యొక్క సంహారకుడు దాటి వెళ్ళిపోయాడంట. అయితే ఐగుప్తులో ఏం జరిగిందో తెలుసా? ఐగుప్తులో ఏం జరిగింది తెలుసా? సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని జైల్లో ఉన్నటువంటి ఖైదీ తొలుచూరు కుమారుడు, తొలుచూరు సంతానం ఏవద్దు, పశువులు అనేవి, చేతలో ఉన్నాయేమి, దొడ్లో ఉన్నాయేమి, అన్ని కూడా తొలుచూరు ఏమైపోయింది? చచ్చిపోయింది. ఆ ఇంపు దేశంలో పుట్టిందంటే మహాభయంకరమైన ఘోష. రాత్రి ఈ ఇంట్లో ఏడుపులు పడుతుంటే అయ్యో మా ఇంట్లో పిల్లలు పోయాడని చెప్పేసి ఆ ఇంట్లో నుంచి ఏడుపులు పడతా ఉంది. ఘోష. అయితే ఇశ్రాయేలు పాలెంలోనైతే కుక్క కూడా తన యొక్క నాలుక ఆడించలేదు. దేవుని పిల్లలారా, యేసు రక్తం చిందించాడు. యేసు రక్తంలో ఈనాడు పాప క్షమాపణ ఉంది. యేసు రక్తంలో విమోచన ఉంది. యేసు రక్తంలో, గొర్రె పిల్ల రక్తంలో పస్కా బలి పశువు ఆయనే. హల్లెలూయా. చూసినట్లయితే మీకు ఒక రిఫరెన్స్ చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో పస్కా బలి పశువు. ఎవరా పస్కా బలి పశువు? నిర్గమాకాండము 11:6. అప్పుడు ఐగుప్తు దేశమంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకుముందు ఘోష పుట్టింది కదా. తర్వాత రక్తం చదువుకుంది ఎప్పుడు? 12:22. నిర్గమాకాండం 12:22. హిస్సోపుతో కుంచె తీసుకుని పల్లెల్లో పట్టుకున్న రక్తం ఉంది. ఆ పస్కా పశువులు వధించారు కదా, ఆ రక్తం తీసుకుని వాళ్ళు చదువుకున్నారు. చదివినప్పుడు ఆ యొక్క సంహార దూత దాటి వెళ్ళిపోయింది. పస్కా చెప్పండి అందరూ. పస్కా పండుగలోనే ప్రభువు యేసుక్రీస్తు వారు బలి పశువుగా ఆయన సిలువ వేశారు.
హల్లెలూయా. పస్కా అనగా అర్థం ఏంటో తెలుసా? పాస్ ఓవర్. ఏం చెప్పండి? పాస్ ఓవర్ అంటే పాస్ ఓవర్ అంటే అర్థం ఏంటి? దాటి వెళ్ళిపోవుట. హల్లెలూయా. మీ శ్రమ దాటి వెళ్ళిపోతాయి, మీ పాపాలు దాటి వెళ్ళిపోతాయి. దేవుని యొక్క బిడ్డలారా, మీరు చేసిన అవిధేయతలు సమస్తము దాటి వెళ్ళిపోతాయి. ఐగుప్తులోని ఇశ్రాయేలు దాటింపబడతారు. దాటించబడతాం అంటే మరణము నుండి జీవములోకి దాటించబడతారు. లోకములో నుండి దేవుని యొక్క బిడ్డలారా ఆశ్చర్యకరమైనటువంటి ఆయన వెలుగులోనికి దాటించబడతారు. హల్లెలూయా. పాస్ ఓవర్ అంటే ఇదే అర్థము, దాటిపోవుట. దాటిపోవుట. పస్కా పశువు బలైపోతాం. 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనం త్వరగా రాసుకోండి. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిన గనుక ఇంకా పనితో మనకు పని లేదు. ఎందుకంటే ప్రధాన యాజకుడు ఒక్కసారి సంవత్సరానికి వెళుతూ ఉంటాడు అతి పరిశుద్ధ స్థలంలోకి. ఆయన ఒక్కడే వెళ్ళాలి, ఇంకెవరు వెళ్ళడానికి లేదు. మనకంటే ముందుగా మన ప్రధాన యాజకుడు అయినటువంటి ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయనే ముందుగా ప్రవేశించి ఆయనే బలైపోయాడు. ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా ఇక జపతపాలతో బలులతో మన పని లేదు. పేదవాళ్ళైతే పౌరు పిల్లలు బలివ్వాలి, లేదంటే గొర్రె పిల్లలో మేక పిల్లలో బలివ్వాలి, లేదా బలిసిన కురమైనటువంటి ఏమి ఆ గొడ్లను తీసుకెళ్లి కోడలను అర్పణగా బలి అర్పించాలి. ఎన్ని పాపాలకి ఎన్ని అర్పిస్తారు? ఓ పేదవాడు ఉంటాడు, యేసు ప్రభు తల్లిదండ్రులు పేదవారు కనుక పౌరులను తీసుకెళ్లి బలి అర్పించారు. బలులతో పని అక్కర్లేదు ఇంకా. ఎందుకంటే యేసుక్రీస్తు వారే ఆ శిలువ మీద ఉన్నారు. ఆయన కాచిన రక్తమే సర్వ పాపముల నుంచి విడుదల కలిగిస్తుంది. హల్లెలూయా. పస్కా పశువు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూసాం. రోమా 9:27 చదువుదాం. రోమా 9:27 చదవండి. మరియు ప్రభు తన మాట సమస్తము చేసి తృప్తపరిచి భూలోకమందు దాన్ని నెరవేర్చును కనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షించబడినని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఆయన సమస్తాన్ని కూడా ఏం చేశాడు చెప్పండి? సమాప్తం చేశాడు అన్నమాట. అది తండ్రి తనకు అప్పగించినటువంటి పనిని ఆయన నెరవేర్చాడు. What gave by his father, ఆయనకేం అప్పగించబడిందో ఆ అప్పగించబడినటువంటి ఆ పనిని సమస్తాన్ని కూడా ఆయన A to Z నెరవేర్చినాడు. సమాప్తమైనది. అయ్యా, నీవు ఈ లోకంలో నాకు అనుగ్రహించినటువంటి నా ప్రజలకు, నా వారికి నేను చేయవలసినటువంటి కార్యమును నేను సమాప్తము చేశాను. ఫుల్ఫిల్ చేశారు ఆయన. ఆయనకు అప్పగించబడినటువంటి పనిని ఫుల్ఫిల్ చేశారు ఆయన. గుడ్డివారు కళ్ళిచ్చారు, గుడ్డోళ్ళు నడిపించాడండి ఆయన. మాట్లాడడానికి మాట ఇచ్చాడండి. రక్తస్రావపు స్త్రీని ఆయన ముట్టి స్వస్థపరిచి ఆమెకు ఆరోగ్యం ఇచ్చాడండి. ఆ శిష్యులు తయారు చేశాడండి ఆయన. అనేక పట్టణాలకు ఆయన సువార్తకు పంపించాడండి ఆయన. కార్యక్రమాలకు నడిచాడండి ఆయన. పరమ ప్రాణం చేశాడండి ఆయన. యేసయ్య తండ్రి అప్పగించిన పనిని సమాప్తం చేశాడు, సంపూర్తి చేశాడు. దేవుని పిల్లలారా, ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే యేసయ్య అప్పగించిన పనిని సమాప్తం చేశాడు. తండ్రి అప్పగించిన పనిని, దేవుడు నీకు అప్పగించిన పనిని నువ్వేం చేస్తున్నావు? నీ బ్రతుకులో 10 సంవత్సరాలు అయిందని బోర్డు పెట్టుకున్నావు రక్షించబడి. నీ బ్రతుకు మారిందా?
అమ్మా బతుకుతావు ఎంత కాలము ఏ సైడ్ దొంగ పెట్టి బతుకుతావు నువ్వు? నీ జీవితంలో నెమ్మది ఉందా? నీ జీవితంలో సమాధానం ఉందా? నీ జీవితంలో నిద్రపోయావా నువ్వు? మోకరించి ప్రార్థన చేద్దాం. ఎన్నిసార్లు పోస్ట్ పోన్ చేస్తాం, ఎన్నిసార్లు పోస్ట్ పోన్ చేస్తాం? మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రశస్తమైన సమయంలోకి వచ్చాం. కొద్ది నిమిషాలు మోకాల మీద కలిగిన వాడు మోకరించి ప్రార్థన చేయండి. యేసయ్య శిలువలో వేలాడుతున్నాడు. ఏలీ ఏలీ లామా సబక్తానగా, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివయ్యా? యేసయ్య శిలువలో వేలాడి గొప్ప కేక వేస్తూ ఉన్నాడు. ఆయన నీ కోసమే, నా కోసమే కదా. నువ్వు చేసిన మన కోట్లు బట్టే కదా, నువ్వు చేసిన పాపము క్రియలు బట్టే కదా, నువ్వు చేసిన దుర్మార్గత్వం బట్టే కదా, నువ్వు చేసిన తిరుగుబాటులు బట్టే కదా, నువ్వెంతగా ఆయన బాధ వచ్చావో ఆ స్థితిని బట్టి ఆయన కేక వేస్తున్నాడు. ప్రతి ఒక్కరు నోటి తెచ్చి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిజమయ్యా, నా మాటల ద్వారా నేను బాధ పెట్టానయ్యా, నా చూపుల ద్వారా నేను బాధ పెట్టానయ్యా, నా యొక్క తలపుల ద్వారా నేను బాధ పెట్టానయ్యా, ముట్టుకొని బాధ పెట్టానయ్యా, తిరగబడిన వెళ్ళగల స్థలాలకు ఈ కాలంతో బాధలతో వెళ్ళాను ప్రభువా. అసూయలు కడుపులో పెట్టుకున్నానయ్యా, అందుకనే నీ కడుపులో భయపు దిగిందయ్యా. యేసయ్యగా గాయపరుస్తావా? యెరూషలేము వీధుల్లో ఆయన్ని తిప్పుతావా? యెరూషలేము వీధుల్లో ఒక చచ్చిన కుక్కను ఈడ్చేటట్టు ఆయన ఈడుస్తావా? ఆయన చెంపల మీద కొడతావా? ఆయన ముఖం మీద పిడుగులు ఊదుతావా? ఆయన చెంపలు వెంట్రుకలు పట్టుకుని ఇంకా వెలికి వేస్తావా? ఆగేస్తావా? ఎత్తుకుంటావా? స్వేచ్ఛగా పాపం చేశావు, స్వేచ్ఛగా మనసును వెలిగించావు, స్వేచ్ఛగా మనసాక్షి గద్దించే కొద్దీ నీ జీవితాన్ని పాపం చేసుకున్నావు. యేసయ్య ఎంత ఏడుస్తున్నాడో తెలుసా? ఎంత ఏడుస్తున్నాడో తెలుసా నీ కోసం? ప్రతి ఒక్కరు నోరు తెరవండి. ప్రభువా, నేను సిలువేసి బాధగా సిలువేసి నేను అవమానపరిచిన దౌర్భాగ్యుడయ్యా, దౌర్భాగ్యుడయ్యా. నేను నా నిమిత్తంగా నాయన దేవుళ్ళో చేతులు చాపుతావయ్యా. తగ్గింపు లేదయ్యా, నాలో అయ్యా కనిపిస్తున్నానయ్యా, గర్వం మాటలు మాట్లాడుతున్నానయ్యా. నేనే ప్రార్థన పరుణ్ణి, నేనే విలువని, నేనే సుందరాన్ని ఆ చేతులు మాట్లాడుతున్నాను. భక్తి లేదయ్యా.